ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై కుట్రతో కేసులు పెట్టారని ఆరోపించారు. వరుసగా 3 సార్లు గెలిచిన వ్యక్తి మిథున్ రెడ్డి అని జగన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేసిందని ఆరోపణలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ ఓ కట్టు కదా అని మండిపడ్డారు. కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే లిక్కర్ కేసు తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. చంద్రబాబే బెయిల్పై ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే మద్యం పాలసీని తీసుకొచ్చారని, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులను వైసీపీపై నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద ఇల్లీగల్ అరెస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ లోక్సభ ఎంపీ శ్రీ పివి మిథున్ రెడ్డి. This is nothing but a political conspiracy designed to silence those who stand with the people. Mithun Reddy, who has been elected as a member of parliament for 3 consecutive terms, has been falsely implicated through forced confessions. This is a targeted act of political vendetta by the TDP government to cover up its own scams and failures. మొత్తంగా తెలుగుదేశం పార్టీ తన తప్పిదాలను, ప్రజలకిచ్చిన హామీలను కప్పిపుచ్చుకునేందుకే లిక్కర్ స్కామ్ ను తెరపైకి తీసుకొచ్చింది. మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. The alleged liquor scam is nothing but a manufactured narrative created purely for media theoretics and to divert attention from real issues. The entire case is built on statement extracted under pressure, threats, third degree torture and also through bribes and indocuments. మొత్తంగా ఈ కేసును తెరపైకి తీసుకొచ్చి ఇష్యూస్ ని డైవర్ట్ చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. The fact that NCBN himself is on bail with respect to a case on issues. మొత్తంగా చంద్రబాబే బెయిల్ పై ఉన్నారు. పాలసీ డ్యూరింగ్ 2014 to 2019 itself is an irrefutable evidence as to why he is stopping so low. The fact that he wants to nullify his case for acts during 2014 to 19 and also justify his policy now for 2024 to 29. He is finding fault with the policy formulated by the YSRCP government. సో మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ కేసు అనేది ఒక ఫాల్స్ కేసుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సో తీవ్ర అసహనాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జగన్. వరుసగా 3 సార్లు గెలిచిన వ్యక్తి మిథున్ రెడ్డి, అటువంటి వ్యక్తిని అన్యాయంగా ఓ కేసులో ఇరికించారంటూ కూడా జగన్ చెబుతున్న పరిస్థితి.